హాయ్ గైస్, స్విగ్గీ వర్సెస్ జొమాటో 10 days ఎర్నింగ్ చెక్ డే 2 మార్నింగ్ 8 o'clock కి మన డ్యూటీ అయితే ఆన్ చేసేసిన. చలో ఇక బయలుదేరదాం. మనం బయలుదేరే ముందు మన బండి రీడింగ్ వచ్చేసి ఇది గుర్తు పెట్టుకోండి. చూద్దాం ఈ రోజు ఎన్ని కిలోమీటర్ తిరుగుతుందో. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఈ రోజు రాఘవేంద్ర టిఫిన్స్ నుంచి పడ్డది. డ్రాప్ లొకేషన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక డ్రాప్ లొకేషన్ దగ్గరికి వచ్చేసి ఆర్డర్ డెలివరీ చేసిన. మనకు వచ్చిన అమౌంట్ ఇది. మళ్ళీ సేమ్ రెస్టారెంట్ నుంచి పడి ఉండే, ఇక ఆ తర్వాత వేరే వేరే రెస్టారెంట్ నుంచి పడుతూ ఉన్నాయి. అవి పడుతూ ఉన్నాయి, మనం కొడుతూ ఉన్నాం. జొమాటోలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకు ఆర్డర్ వేస్తాడు, కాకపోతే జోన్ బయట అక్కడ ఎక్కువ వేస్తాడు, కానీ మళ్ళీ రిటర్న్ ఆర్డర్ అస్సలేడు. మళ్ళీ రిటర్న్ వచ్చినందుకు జస్ట్ 10 రూపాయలేమో ఇస్తాడు అంతే. జొమాటోలో వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా దారుణం. ఇక నైట్ అయిపోయింది, చల్లగా వెదర్ బాగుందిరా బాబు అనుకునే లోపు వాన స్టార్ట్ అయిపోయింది. మన డే కంప్లీట్ చేయడానికి వానలో అయినా సరేగా కొట్టాల్సిందే. వానాకాలం స్టార్ట్ అయిపోయింది గైస్, జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. ఈ రోజు మన ఎర్నింగ్స్ వచ్చేసి ఇంత అయింది. మన రీడింగ్ వచ్చేసి ఇక్కడ ఎండ్ అయింది. మార్నింగ్ చూసుకున్నా. చలో ఇప్పుడు చూద్దాం పెట్రోల్ ఎంత పడ్డదో. ఇది వచ్చేసి మన ట్రిప్ ఎండ్ అయిన రీడింగ్, ఇది వచ్చేసి మన ట్రిప్ స్టార్ట్ అయిన రీడింగ్. మైనస్ చేస్తే మనకు వచ్చేసి ఇంత వచ్చింది. టోటల్ 205 కిలోమీటర్స్ తిరిగినాం. మన బండి వచ్చేసి 70 మైలేజ్ ఇస్తుంది కాబట్టి 70 ప్లస్ 65 టోటల్ వచ్చేసి వచ్చిందా 205 కిలోమీటర్స్. లీటర్ పెట్రోల్ వచ్చేసి 125 ఉంది కాబట్టి 125 ఇంటూ 2.65 టోటల్ వచ్చేసి 331 రూపీస్ అయింది మనకు పెట్రోల్. దీంట్లో నుంచి మేనేజ్ చేస్తే ఎంత మిగిలిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మళ్ళీ డే 3 లో కలుద్దాం. బాయ్.